మార్క్స్ వార్తలో 15వ అధ్యాయంలో 44 నుండి 47 వరకు చదువుదాం వాక్యం. ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడ్డాడు. ఎవరు? పిలాతు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడని నేను బాగా ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అందుకోసానికి ప్రియమైన దేవుని పిల్లలారా, my dear children of God, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. praise and adore the name of the Lord. దేవుడు ఈ మధ్యాహ్నం ఈ ఉదయం మనతో మాట్లాడబోచున్నారు. Today morning the God is going to speak to ఆయన us. స్వరం మనకు He వినిపించబోచున్నారు. will make us to listen his voice. ఆయన ఆత్మను మన మీద నింపబోచున్నారు. He is going to fill us with his spirit. యేసు ప్రభు ఏం చేశాడు? What Jesus did, ఇంతలోనే యేసు ప్రభు చనిపోయిన ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించుకున్నాడు. the soldier was called to him. ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాను. Just now he has died, he asked him. అందుకోసానికి ఆ శతాధిపతి వలన సంగతి తెలుసుకున్న యోసేపుకు ఆ శవం అప్పగించెను. The Joseph came to know to the commander, and he was entrusted the body of Christ. అతడు నార బట్టలు కొన్నాడు. He has purchased the clothes. ఆయనను సిలువ మీదకి దింపి He made him to get down from the cross. ఆ బట్టతో చుట్టి He was folded in the clothes. ఆ బండలో తొలిపించే సమాధిలో ఆయనను పెట్టారు. They buried him in the tomb. ఆ యొక్క సమాధి ద్వారము పొర్లించెను. That stone was made to taken away. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. యేసును వెంబడించిన వారిలో అరిమతయి యోసేపు అని ఒక అనాయకుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, This Joseph was a very well known person. అపరిచితుడు. He is not known to anyone else. అతడు యేసు సమాధిలో ఉంచే బాధ్యతను తీసుకున్నాడు. He has taken a responsibility to put Jesus in the tomb. మన ఇంట్లో మనం చనిపోయినప్పుడు, when anybody dies in our home, ఏం చేస్తాం? what we will do? మన చనిపోయే బాధ్యత మన పిల్లలు తీసుకుంటారు. మన సమాధిలో పెట్టే బాధ్యత Our children will take care up to bury ourselves. మరి యోసేపు, మరి ఇక్కడ నికోదేము కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు, రహస్య శిష్యులు. Even Nicodemus also is a disciple of Jesus, secret disciple. అందుకోసానికి అలా చేయడానికి ఆయనకి ఏముండాలట? What he has to must have it to do like ధైర్య సహవాసాలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, he must have a courage to do that. అందుకోసానికి మరి దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తున్నది. What does the word of God says like this? ఆయన శిష్యులు ఎక్కడున్నారు? Where was his disciples? వాళ్ళందరూ చెదిరిపోయారు. They were scattered. వాళ్ళు భయపడ్డారు. They were frightened. ఆయన ఒక రూమ్ లో ఉన్నారు. They were in a one room. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను అప్పటికి పొందలేదు. They did not receive the Holy Spirit till then. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. they were sad at the time. శిష్యులందరూ కలవరంతో ఉన్నారు. They were worried. కానీ యోసేపు కలవరంతో లేడు. But this Joseph was not with worry. ధైర్యంగా ఉన్నాడు. He was very courageous. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామంటే భయపడద్దు. As we believed Christ, we must not be frightened. కులానికి భయపడద్దు. We should not frighten for the caste. యేసు ప్రభు మాదిగ వల్ల దేవుడు అని భయపడద్దు. We should not frighten that Jesus ఎవరేమంటారో Christ. యేసు ప్రభుని నమ్ముకుంటే. If I believe someone will say something, యేసు ప్రభు తక్కువ కులానికి చెందినవాడు కాదు. Jesus is not belongs to a lower caste. యేసు ప్రభు అందరికి దేవుడమ్మా. Jesus Christ is a God to everyone. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికి దేవుడే. He is a God to everyone in this world. యేసు ప్రభు ఈ ప్రపంచ దేశాలు 230 దేశాల్లో యేసు ప్రభు బిడ్డలు అందరూ ఆయన బిడ్డలే. The 230 countries are
are children of his Jesus. మనుషులందరూ ఆయన వలన కలిగిన వారే. Everyone made by him. ఆయన లేకుండా ఈ ప్రపంచం నిర్మించబడలేదు. Without him nothing was made in this world. ఆయన ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడ్డది. Through him the world was made. హల్లెలూయా. Hallelujah. గట్టిగా చెప్పండి హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నీవు నేను కూడా క్రీస్తు ద్వారా కలిగిన వారం మనం. You and me, we were created by Christ. యేసు ద్వారానే మనం నిర్మించబడ్డాం. Through Christ we were built up. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నది? What does the Holy Bible says? అందుకోసానికే ఇతడు సన్నిహితుడు సభ్యుడు. లూకాసు వార్తలో ఇతని గురించి క్లుప్తంగా వ్రాయబడి ఉన్నది. In Gospel of Luke it was written about him. ఈ అరితమై అనే యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒకడు ఉండెను. Arthamai is a respected member of the council. ఇతడు సజ్జనుడు, is a righteous man, నీతిమంతుడై ఉండి is a just man. వారు ఆలోచనకు వారు చేసిన పనిని సమ్మతింపక He did not accept the work done by them. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, He is a man to find the kingdom of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యోసేపు సన్హెడ్రిన్ తీర్మానమునకు సన్నతించిన వాడు కాదు. He did not accept the decision of the Sanhedrin. అరితమై యోసేపు అనే పట్టణానికి చెందినవాడు. He belongs to the city of Arthamai. అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. He was waiting for the kingdom of God. ఇతడు ధైర్యము చేసి He took a courage. యేసు కోసం బయటికి వచ్చాడు. For the sake of Jesus he came out. ఆ సమయంలో అపోస్తలులు ఏమైందట? At that moment where were the apostles? అటు ఇటు ఏమైందంటే చెదిరిపోయారు. The apostles were scattered here and there. ప్రియమైన దేవుని పిల్లారా, My dear children of God. అలాంటి నేపథ్యంలో At that moment అతడు యేసు దేహం కొరకు పిలాతును అడిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. for the body of Christ he has a pilot. అందుకోసానికి భయపడలేదు. That's why he was not frightened. ధైర్యంగా ఉన్నాడు. He was with courage. ఎవరు దేవుని రాజ్యం కొరకు కనిపెడతారో The one who await for the kingdom of God. వారు ఏముంటాది? What do they have? నిరీక్షణ ఉంటాది. They will have a hope. విశ్వాసం ఉంటాది. They will have a faith. దేవుని ప్రేమ నింపబడతాది. They will be filled with God's love. అందుకోసానికి పిలాతు చాలా బాధపడుతున్నాడు. That's why Pilate was very sad. ఏం బాధ ఉన్నది? What sadness he has. అయ్యో, అతడు ఇంత యేసు ప్రభు ఇంత తొందరగా చనిపోయాడా? He was surprised to hear that he should have already died. అంటూ పిలాతు తన ఆశ్చర్యాన్ని ఇదిగో వెళ్ళబుచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, Pilate was surprised to hear that Jesus died very soon. సాధారణంగా సిలువేయబడిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత But normally the person who was crucified మహాయాతనతోను with a great suffering, సిలువ మీద అలాగే ఉండిపోతూ ఇదిగో క్రమక్రమేణంగా బాధపడుతూ 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 పూర్తిగా చనిపోయేవారు. they will stay on the cross for a long time and a long days and they will die. కానీ యేసు ప్రభు తొందరగా చనిపోయాడు. But Jesus died very soon. ఆయనలో రక్తం అంతా చివరి బొట్టు కూడా ఆయన దగ్గర లేదు. Till the last drop of his blood he was shed. ఇంత చిన్న రక్తపు బిందు కూడా లేకుండా మనందరి కొరకు కార్చాడు. There is no one drop for him in his body. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, సిలువ వేత అనుష్యమైన కఠినమైన చర్య, క్రూరమైన చర్య. ప్రియమైన దేవుని పిల్లలారా, this is a very hard thing to die in the cross. చాలా కఠినమైంది సిలువ. It is a very hard. అందుకోసానికి యేసు అంత త్వరగా చనిపోయాడన పిలాతు నమ్మలేకపోయాడు. That's why the Pilate was surprised that Jesus have died very soon. యేసు స్వచ్ఛందంగా చనిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, Jesus died freely. ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. He has entrusted his soul to the God. సిలువ మీద యేసు ఆఖరి గడియలో ఏం జరిగిందంటే, What had happened at the last moment on the cross? ఏం జరిగాది తెలుసా? Do you know what had happened? ప్రియమైన దేవుని పిల్లారా, My dear, స్వయంగా శతాధిపతి చూశాడు. the commander have seen సిలువ మీద దొంగల కాళ్ళు ఏం చేయబడ్డాయి?
What had happened to the thief's legs? విరగొట్టారు. They were broken. వారు చనిపోయారు, కానీ They died, but యేసు అంతకుముందే చనిపోయాడు. before them, Jesus died. వారు యేసు కాళ్ళ జోలికి పోలేదు. ప్రియమైన దేవుని పిల్ల, They did not go to the break the legs of Jesus. మన యేసయ్య దొంగ కాదు. Our Jesus is not a thief. మన యేసయ్య ఎవరు? Who is our Jesus? సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రము కలుగునాక. He is a living God. ఆయన దొంగను కూడా రక్షించాడు ఆయన మరణ సమయంలో. That is death moment, he has saved the thief also. దొంగను కూడా రక్షించిన దేవుడు మన దేవుడు. Our God who saved the thief. మనం ఆయనను ప్రేమించాలి. We have to love him. మనం ఆయనను ప్రేమించాలి. We have to love him. హల్లెలూయా. Hallelujah. ఎవరిని ప్రేమించాలి? Whom we have to love. యేసు క్రీస్తును మనం ప్రేమించాలి. We have to love Jesus Christ. యేసు క్రీస్తును ప్రేమించాలి. We have to love Jesus Christ. అందుకోసానికి వాక్యం ఏం సెలవిస్తున్నారు? That's why what does the word of God says? అతని ఎముకలలో ఒక ఎముకైనా విరువబడదని లేఖనం నెరవేరినట్లు ఇలాగ జరిగెను. The prophecy, to fulfill the prophecy, it has happened like that. యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. Gospel of John chapter 19 verse 36. అందుకోసానికే దేవుడు యేసు ప్రభు దేవుని స్వాధీనంలో ఉన్నాడు. Jesus was in the hands of Jesus, in the God. యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. Jesus Christ is a God himself. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. He is the son of God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం విశ్వసించాలి. We must believe. మనం ఎవరు విశ్వసించాలట? Whom we have to believe. యేసు ప్రభు పాపిని నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. For my sake Jesus Christ left the heaven and came for my sake. నా కొరకు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు యేసయ్య. For my sake he has left the glory of himself and came to me. మనుషుల పోలికగా యేసయ్య పుట్టాడు. He was created in the image of men. దాసుని స్వరూపము ధరించాడు. He has taken the slavery for my sake. నా కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. For my sake Jesus Christ have come to పాపినైన this నా world. కొరకే, For the sake of the sinner. ద్రోహినైన నా కొరకే, I am the cheater. మోసగాడైన నా కొరకే. For the sake of a cheater. ఎవరు వచ్చారు? Who has come? యేసు వచ్చాడు. Jesus Christ has come. యేసు నీ కోసం వచ్చాడు. Jesus Christ have come యేసు for నీ you. కోసం వచ్చాడు. For your sake. యేసు నీ కోసం వచ్చాడు. Jesus Christ came for your యేసు sake. నీ కోసం వచ్చాడు. He has come for your sake. యేసు మనందరి కొరకు ఈ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. Jesus Christ left the heaven for our sake and came to వచ్చి this world. వచ్చి వట్టే కూర్చోలేదు. He did not come and వెల్వేయబడ్డ వారిని, the people who were thrown, పాపములో ఉన్న వారిని, the people who were in a sin, శాపగ్రస్తమైన జీవితంతో జీవిస్తున్న వారిని the people who is living a cursed life. యేసు ఎంతగానో ప్రేమించాడు. He has loved them a lot. యేసు అంటేనే ప్రేమ. Jesus means love. హల్లెలూయా. Hallelujah. యేసు అంటే ఎవరట? Jesus means what? దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. The God is love. అందుకోసానికే అంత భయంకరమైన సిలువ మరణాన్ని ఆయన మనందరి కొరకు భరించగలిగాడు. That's why he is able to bear the death on the cross and the sufferings. మనిషి సుఖంగా బ్రతకాలనుకుంటాడు. The man want to comfort. మనిషి సంతోషంగా The బ్రతకాలనుకుంటాడు. men want to live a happy life. మనిషి చాలా ఉన్నతంగా బతకాలనుకుంటాడు. He want to live in a great position. మంచి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటాడు. He wanted to be in a great position. ఆయన దేవుడైనప్పటికీ, Even though he was a God. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, Even though he was a son of God. ఆయన దేవుని దగ్గర ఆయన ఎంతో సుందరుడు యేసు ప్రభు. He's a very beautiful one. ఎంతో అందగాడు యేసు He's ప్రభు. a very handsome. ఓ అలాంటి వాడు నా కోసం, That person for my నీ sake. కోసం, For your sake. ఈ ప్రపంచ మానవాళి కోసం The people of this world. ఏం విడిచిపెట్టాడు? What he has left. పరలోకాన్ని విడిచిపెట్టాడు. He left heaven. హల్లెలూయా. Hallelujah. పరలోకాన్ని విడిచిపెట్టాడు. He left the heaven. పరలోకాన్ని విడిచిపెట్టాడు. He has left the heaven. మా కోసం విడిచిపెట్టాడు. For our sake he has నేను left. అందుకోసానికే ఉదయం 5 గంటల దాకా ప్రార్థన That's చేస్తున్నాను. why till 5 o'clock I prayed in the morning. నేను ఉదయకాలం మళ్ళీ ఆయన శిల్వ మరణాన్ని చాలాసేపు ధ్యానించాను. I have meditated upon that is death on the cross of Jesus. ఉదయకాలం మందిరం దగ్గర పని అయింది. At the morning the construction was taken place మళ్ళీ at church.
అక్కడ ప్రార్థన చేసుకున్నాను, I prayed there. ఇంటికి వెళ్ళాను, I went home. పరిశుద్ధ గ్రంథం చదువుకున్నాను, I read the Holy Bible. పాటలు పాడుకున్నాను, I have sing a song. భారము కలిగి ప్రార్థన With a చేశాను. burden heart I prayed. ఆయన సిల్వ మరణాన్ని ధ్యానించినప్పుడు నాకు ఈ వాక్యం నాకు దేవుడు గుర్తు చేశాడు. When I meditate his death on the cross, God remembered me this word of God. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. అందుకోసానికే పిలాతు యేసు భౌతికాయాన్ని ఇదిగో యోసేపుకు అప్పగించాడు. The Pilate has given the body of Christ to the Joseph. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. యేసు అనడానికి యేసు యొక్క భౌతికాన్ని అప్పచెప్పాడు. He has entrusted the dead body of Jesus. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear ఈ children of God. భౌతికాయానికి రెండు పేర్లు ఉన్నాయి గ్రీకు పదంలో. There were two names for it. సోమా అంటే గ్రీక్ భాషలో ఇదిగో మరి ప్రియమైన దేవుడు రెండు పదాలు ఉన్నాయి. భౌతికాయము అనే వాక్యములు ఉన్నది. The word of God says is a body. ఇది మర్యాద పూర్వకమైన మాట. It is a respectable name. యేసు యొక్క సోమ ఆ భౌతికాయం అనే అనే అర్థం ప్రియమైన దేవుని పిల్లారా. It means a body. టోమా అనే మాట కూడా ఉన్నది. A toma as a meaning is there. అంటే చనిపోయిన పీనిగా అనే అర్థం. It is also means a body which is died. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లారా, That's why, my dear children of God, యోసేపు తన యేసు కావాలి వారిని అడిగాడు. Joseph asked the gods there. యేసు ప్రభు ఏమన్నాడు? What Jesus said చచ్చిపోయిన వ్యక్తి కాదు ఆయనే, is not a person who died. ఆయన జీవించే దేవుడై He ఉన్నాడు. is a God who lives. ఇలా అనుకున్నాడు, Pilate ఈ thought, పీనుగతో నాకేం పనిలే, what is work with this dead body? తీసుకుపోవయ్యా అనుకున్నాడు. He said, take it. అవును ప్రియమైన దేవుని పిల్లారా, Yes, my dear children of God. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? What does the word of God says? రోమా 8వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, Letter to the Romans chapter 8 verse 23. దేవుని వాక్యం చదువుకుందాం. రోమా 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, దట్స్ వై మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దత్తపుత్ర ఆత్మ అంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత కొరకు, the one who are got a fruitfulness for the adoption of the son, అనగా మన దేహము విమోచన కొరకు కనిపెట్టుచు, for the redemption of our bodies మనం మూలుగుచున్నాము. we were groaning. ఒకానొక రోజు మనం కూడా even we are also one day, మన శరీరాలకు విమోచన కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. for our bodies we will have a redemption, my dear children. దేవునికి స్తోత్రము కలుగును గాక. Praise the Lord. మనం కూడా యేసు ప్రభులాగా యేసు ప్రభు మనల్ని కూడా సమాధి నుండి లేపబోచున్నాడు. Jesus Christ also going to raise us from our tomb. అందుకోసానికి యోసేపు ధనవంతుడు, Joseph was a rich man. ఆయన ఒక మంచి సమాధిని తొలిపించాడు. మేము కూడా సమాధి యేసయ్య ఉండిన స్థలానికి నేను వెళ్ళాము. We also went to the tomb of Jesus Christ. యేసు శరీరాన్ని ఆ సమాధిలో పెట్టారు. They put the body of Christ in the tomb. ఒక పెద్ద రాయి దాని మీద బోర్లించారు. They put a great stone to it. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధి ద్వారము మూయబడి ఉన్నది. The entrance of the tomb was closed. దాని మీద ఏమున్నదట? What was on that entrance? ముద్ర వేయబడ్డ రాజముద్ర. On the stone there was a seal of the king. స్త్రీలు తన సంతాపాన్ని వెళ్ళబుచ్చారు, ఏడుస్తున్నారు అక్కడంతా. The women were bitterly crying there. మేము యేసు ప్రభు సమాధిలోనికి వెళ్ళాము. We went into the tomb of Jesus Christ. నేను దేవునికి అక్కడ స్తోత్రం చెల్లించాను. I have praised the Lord there. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకటే ఒక ఖాళీ సమాధి అంటే యేసు ప్రభుదే. Till now in the world there is an empty tomb, is that Jesus Christ tomb. లాజరు సమాధి కూడా ఉన్నది కానీ ఎముకలు అందులో పెట్టి మాలేశారు. The Lazarus tomb also is there, but there is a bones of him. యేసు ప్రభు సమాధి మాత్రము ఏమైందట? What happened to the tomb of Jesus is తెరవబడి ఉన్నది. it is opened. 2020 సంవత్సరాల నాటికి ఆ సమాధి ఉన్నది.
since 2020 years onwards, the tomb was there. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, అవును, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తున్నది? what does the Holy Bible says? ఇదిగో మరి పరిశుద్ధ గ్రంథం మార్క్స్ వార్త 16వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. We are coming to the Gospel of Mark chapter 16. ఇప్పుడు యేసు యొక్క పునరుద్ధానం అహరణం గురించి ఇందులో పేర్కొనబడ్డాయి. Now it is about Jesus Christ's resurrection, and మనమందరం యేసునందు ఏముంచాలట? what we have must in Jesus. ఆయన పునరుద్ధానమందు క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసం ఉంచాలి, ఒక భాగం. The resurrection is the one part of our faith of Christianity. అందుకోసానికి అపోస్తల కార్యంలో ఇదిగో ప్రతి ప్రసంగంలో పునరుద్ధానం గురించే ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, In Acts of the Apostles, in every preaching there about the resurrection of Christ. ఈ రోజులో ఒక ఈస్టర్ రోజే ఈ ప్రసంగాలు చేస్తారు చాలా మంది. These days many people will preach about resurrection on only Easter day. సంవత్సరానికి ఒకసారి ప్రసంగం చేస్తారు. ఈస్టర్ యేసు ప్రభు చనిపోయిన దాని గురించి. Only on resurrection they will speak only once in a year. మనం ప్రతిదినం ఆయన పునరుద్ధానాన్ని గురించి అనేకులకు తెలియపరచాలి. Every day we have to preach the resurrection of Christ. ఈస్టర్ రోజు తప్ప వేరే రోజు దీని గురించి ఆలోచన చేయరుగా. They will not think about the resurrection the other days than the resurrection. చాలా మంది మర్చిపోతూ ఉంటారు. Many people will forget about it. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, అందుకోసానికి యేసు పునరుద్ధాన వృత్తాంతము ఆ రోజుల్లో ప్రజలకు మరి రోమా ప్రభుత్వము నిర్వరపరిచింది. ప్రియమైన దేవుని పిల్లలారా, the people at those time and the government of Roman were surprised about the resurrection of Jesus. ప్రజల కన్నులు తెరవబడ్డాది. Their eyes were open. వారి యొక్క అంచనాలు తలకిందులు చేయబడ్డాయి. Their expectations were not fulfilled. అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, That's why, my dear children of God, ఆదివారం మార్క్స్ వార్త 16వ అధ్యాయం 1 నుండి 8 వరకు మీరు చదువుకోవచ్చు. తర్వాత you can read Gospel of Mark chapter 16 1 to 8. ఆదివారం పెందల కాడనే తెల్లవారుతున్నది. Early morning at the Sunday. ఎవరు వెళ్ళారు? Who went there? ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, స్త్రీలందరూ సమకూర్చుకున్నారు. the women were gathered. ఏం సమకూర్చుకున్నారు? What they have gathered? ఇదిగో సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభుకు పూయాలనుకున్నారు. They want to apply the spices to Jesus Christ's body. చూడండి, ఆయననే ఎంత అవివేక స్త్రీలు వాళ్ళు. How much knowledge do they have? ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాట వాళ్ళు మర్చిపోయారు. They have forgotten the word that he will raise from the dead. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, ఆయన దేహం ఇంకా సమాధిలో ఉంటానుకున్నారు. they thought that his dead body will be in the tomb. ఏం చేశారు మరి? ఇదిగో పరిశుద్ధ గ్రంథం విశ్రాంతి గణం గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు ఇదిగో కొన్ని కొన్నారు. Mary Magdalene and Mary, mother of James and Solomon, bought spices. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, ఎందుకంటే యేసు ప్రభు శరీరము ఆ సమాధిలో లేదు. the body of Christ is not in the tomb. ఆయన ఎక్కడున్నది? Where he is? ఆయన లేచిండు. దేవునికి స్తోత్రము కలుగును గాక. He has risen. Praise the Lord. వీళ్ళేమో సుగంధ ద్రవ్యాలు కొన్నారు. They bought the spices. ఎవరు కొన్నారు? Who has bought? స్త్రీలు, The women. పరిశుద్ధ స్త్రీలు, The holy women. ప్రభువును ప్రేమించిన స్త్రీలు, The women who loved ప్రభుతో God. జీవించే స్త్రీలు, The women who lives with the ప్రభు God. వెంట పరిగెత్తే స్త్రీలు, The women who runs after ప్రభు Lord. కొరకు జీవించే స్త్రీలు. The women who lives for the కొంత Lord. స్త్రీలలో కూడా చాలా పట్టుదల ఉంటాది. Some the women have a lot of confidence. ఆయనను ప్రేమించిన శిష్యులు ఎక్కడున్నారు? The disciples who loved him, where they ఒక were? రూములో ఉన్నారు. They were in a one room. భయంతో ఉన్నారు. కానీ స్త్రీలు ఎక్కడున్నారు? They were frightened, but where were the women? పరిగెత్తుకొని వచ్చారు. They ran towards Jesus. దేవునికి ఎవరి కోసం? For whose sake? యేసు ప్రభుకు సుగంధ ద్రవ్యాలు పోయాలని. To apply the spices to the Jesus Christ. బెతానియాలో మరియ అత్తర్తో యేసుని ఏం చేసిందట? In Bethany, what Mary did to Jesus? అభిషేకించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, He anointed with the spices. ఆయన దేహం మీద ఏం పోసేదట?
on his foot, what she ఆయన మీద put. అత్తరు, ఆయన పాదాలు కన్నీళ్లతో గడిగేది, She washed his feet with her tears. తల వెంట్రుకలతో దూడ్చేది, She has wiped with her ఆయన hair. మీద అత్తరు పోసేది. She put spices on him. ఉన్న ప్రియమైన దేవుని పిల్లారా, Yes, my dear children ఆయన of God. పాదాలు ముద్దు పెట్టుకున్నది. She kissed his ఆయన leg. విస్తారంగా యేసు ప్రభుని ప్రేమించారు. She loved Jesus very lot. ఆమె విస్తార పాపాలను దేవుడు క్షమించాడు. Jesus Christ has forgiven all the sins of the women. అప్పుడు ఇస్కరియోతు గాడు ఏమన్నాడు? యూదా, Then Judas said, ప్రియమైన దేవుని పిల్లారా, my dear children of God, ఏదో ఇదంతా దండగా అన్నాడు, it is a waste. కానీ ఇది దండ కాదు ప్రియమైన దేవుడు అని యేసు ప్రభు అన్నాడు. It is not a waste, Jesus Christ said. కానీ ఇప్పుడు దండగా. Now it is useless. ఎప్పుడు దండగా? When it is useless. ఇప్పుడు యేసు దేహానికి పూయాలని తెచ్చారు, ఇప్పుడు దండగా. Now it is useless. They bought to apply for the యేసు body of భూలోకంలో తీసుకొచ్చి ఆయన మీద పూసిన సుగంధ ద్రవ్యాలు దండగా కాదు. The spices are not wasted. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఇదిగో మరి అనేకులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చెరపట్టబడ్డ ప్రతి ఆత్మకు దేవుని వాక్యం చెప్తున్నాడు, దండగ కాదు. He is preaching a word of God to all the souls. He was risen from the dead. ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of దేవుని God. వాక్యం సెలవిస్తున్నది, The word of God says like యేసు this. ప్రభు సమాధిలో లేడు, Jesus Christ is not in the tomb. ఆయన లేచాడు. He has risen. ఆయన సజీవుడైన దేవుడు. He is the living God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది మీరు చెప్తారు వాక్యం? How many of you will preach like this? మనం కూడా సమాధిలో ఉంటాం కొంతకాలం. For some days we'll also be in the మన tomb. దేహాలు సమాధిలో ఉంటాయి. Our bodies also will be in the tomb. కానీ మన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మన దేహాలతో పాటు మనం లేస్తాం ఒక రోజు. We will be risen with our body one day. అందుకోసానికి యేసుపురం బ్రతుకున్నప్పుడే చెప్పాడు. That's why when Jesus was alive, he said, మార్త ఏడుస్తున్నది, ప్రభు పాదాలు పట్టుకొని ఏడవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆత్మల కొరకు ఏడవాలి, ప్రభు సన్నిధానంలో ఏడవాలి. in the presence of the Lord we ఎవరో have to cry. తిట్టారు, If someone scolds ఎవరో you, బాధ పెట్టారు, if someone hurts ఎవరో you, నిందేశారు, someone blames ఎవరో you, ఏమన్నారు, someone says నా something, గురించి ఎవరేమనుకుంటున్నారో, someone is saying something ఫలానా about- అట్లా అన్నది, someone said something about ఫలానా me. నేను ఇట్లా అనవచ్చు, Someone says like నేను this, ఏడవాలి, I must cry. నేను చెద్దరు కప్పుకోవాలి. కొంతమంది స్త్రీలకు అలవాటు, చెద్దరు లోపల పోయి రూమ్లో తలుపేసుకుని చెద్దరు కప్పుకొని ప్రార్థన చేయమంత శాత కాదు, కానీ స్వరూపకి ఏడ్చినందుకు బాగా శాతం అవుతుంది. కొంతమందికి బాగా అలిగే అలవాటు ఉంటుంది, స్త్రీలకు ఏడిసే అలవాటు ఉంటుంది. ఒట్టిగానే అలుగుడు, ఒట్టిగానే కోపం, ఒట్టిగానే ఎక్కడికక్కడ ఇసురుగొట్టుడు, గిన్నెలు బోళ్ళు ఏది పడితే అది ఎత్తేసుడు. ఈ దురలవాట్లు ఇవన్నీ అంటారు, చెడ్డ అలవాట్లు. నా జీవితంలో ఒక్కరోజు కూడా నేను ఏది ఎత్తేయాలి, నా చేతుల కిందకి వెళ్ళి పడదు కూడా. ప్రకాష్ అయ్య గారు వాళ్ళ ఇంటికి పోతాను కదా అప్పుడప్పుడు. ఇప్పుడు చాలా సంవత్సరాలు నేను పోకు, కానీ ఇక నేను పడుకుంటాను మార్నింగ్ కదా. అక్కయ్య వాళ్ళు వంటలు తయారు చేసుకుంటా అంటారు. ఇక అంటారు ఇవాళ ఏం కింద పడద్దు లేస్తాడు. ఆ రోజే పడా పడతా అంటాయి. ఇక భయం కొద్ది ఎంత భయంగా చేద్దాం అనుకున్న పడితే అంకులు అంటాడు, ఎత్తయి పగలగొట్టు, చెడగొట్టోళ్ళు మీరు పడుకొని ఇయరు పాలయ్యను. ఆయన ఇప్పటిదాకా ప్రార్థనలు ఉన్నాడు, ఇప్పుడే అట్లా పడుకున్నాడు, ఏం చెడగొట్టోళ్ళు నిద్రపోనియరు, ఎత్తయి అంటాడు. అంతే. ఈ స్త్రీలకు ఏం అలవాటు అంటే ఎత్తేసే అలవాటు, ఏడిసే అలవాటు, తొందరపడే అలవాటు. తొందరగా బాధపడతారు, తొందరగా గాయపరచబడతారు, తొందరగా సెట్ అవుతారు. నాకు తెలుసు ప్రకాష్ అయ్యర్ అంటారు, అమ్మో ఈ ఆడోళ్ళ మైండే అర్థం కాదంటాడు. నిన్న ఇంకో పాస్టర్ అంటాను, ఈ లేడీస్ నాకు అర్థమవుతుంది అయ్యగారు అని చెప్పాను. నేను నిమిషంలో అర్థం చేసుకుంటాను. అందుకోసానికే అనిల్ గానేమో ప్రకాష్ అయ్యర్ దత్తత తీసుకున్నాడు, అనితనేమో నేను దత్తత తీసుకున్నా. పంచుకున్నాం మేమిద్దరం.
మా కొడుకు చూడు ఎట్లా ప్రార్థనగా తను నీ బిడ్డ వచ్చిందా అంటాను. నేను ఆదివారం మద్దతు చూడని చెప్పాను. నేను షర్తాను మా ఇద్దరికి అన్నట్టు, నేను అనితను దత్తత తీసుకున్నావు, మా బిడ్డ నువ్వు అనిల్, నేను గెలుతున్నా నువ్వు గెలుతావా అన్నాడు. చూడు ఈ సండే మా బిడ్డనే వస్తుంది, నీకు అనిత ఇష్టం, నాకు అనిల్ ఇష్టం అంటుంది. నాకు ఇద్దరు ఇష్టంగానా, నీకు అనిత మీదనే బాగుంటుంది అంటే అవును అని నేను అన్నాను. తండ్రికి అందరి మీద పిల్లల మీద ప్రేమ ఉంటుంది అయ్యా అని చెప్పాను. అందరి పిల్లలంటే ఇష్టమే తండ్రికి. ఈ శ్రీ ప్రకాష్ చెప్తాంటాడు, అమ్మో ఆడోళ్ళది అర్థం కాదు మైండ్. ఎందుకంటే ఆయన క్లాసులు తీసుకుంటాడు కదా, సిస్టర్స్ బైబిల్ క్లాసులు. నేనేమో అలుగిన్లు అంటే స్వరూపు అలుగుతుంది అంటే, ఎందుకమ్మా అలిగావు ఏందమ్మా అంటే, సహోదరుడు చనిపోయినప్పుడు, when his brother died, యేసు ప్రభు ఏమన్నాడు? what Jesus said, మార్తా ఎందుకు ఏడుస్తున్నావు? Martha, why you are weeping? ఇదిగో పునరుద్ధానం జీవం నేనే, I am the resurrection and the living God. నా యందు విశ్వాసం ఉంచువాడు, All those who believe in me, ఇదిగో చనిపోయినను తిరిగి లేస్తాడు. even though they die, they will be raised. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడైన దేవుడు, Because he's a resurrected ఆయన God. జీవము గల దేవుడు, He's a living God. ఆయన రక్షించే దేవుడు, He's a God who ఆయన saves. కృప చూపే దేవుడు. He's a God who shows grace. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకోసానికే ఆయన సజీవుడైన దేవుడు. That's why he's a living God. ఆయన యుగ యుగాలు జీవించే దేవుడు కూడా. He's the God who lives ever and మనతో forever. ఎల్లప్పుడూ ఆయన జీవించే దేవుడు. He's the God who lives all the time. ఆయన ఒక చెట్టు కాదు, He's not a tree. చెట్టు కొన్ని రోజులకు చచ్చిపోతాది. The tree will die for after ఆయన few ఒక days. శిల కాదు, He's not a ఎందుకంటే stone. శిల మాట్లాడేది ప్రియమైన దేవుని పిల్లలారా. The stone will not speak, my ఆయన children ఒక of God. జంతువు కాదు, He's not an animal. జంతువు చచ్చిపోతాది, The animal will die. ఆయన జీవించే దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా. He's the God who lives and is the living God. ఆయన రాళ్ళల్లో చెట్లల్లో శిల్పాలలో ఉండే దేవుడు కాదు. He's not God who stays in the stones and the ఈ trees. ఫోటో కూడా యేసు ప్రభు ఫోటో, ఈ ఫోటోలలో ఉండే దేవుడు కాదు. He's not God who lives in the ఆయన photos. మానవుని హృదయాలలో ఉండే దేవుడు. He's a God who lives in the heart of the people. హల్లెలూయా, Hallelujah. మన హృదయాలలో ఉండే దేవుడు. He's the God who lives in our నా hearts. హృదయములో యేసు ప్రభు ఉంటాడు, In my heart, Jesus నీ will live. హృదయములో యేసు ప్రభు ఉంటాడు. Jesus will live in your heart. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. అందుకోసానికి సూర్యాస్తమయందు సబ్బత్ దినం ముగిసింది. The Sabbath day was completed. ఆదివారం ఉదయం వారు వచ్చారు. Early morning they have come. సమాధి మీద రాయి తొర్లింపబడ్డాది. The stone was put away on the tomb. యేసు శరీరం అందులో లేదు, The Christ body was not in that. ఖాళీ సమాధి. The empty tomb was. యేసు పునరుద్ధానికి బలమైన రుజువు, సాక్ష్యం ప్రియమైన దేవుని This is పిల్లలారా. a great witness for the resurrection of Jesus Christ. అందరూ ఆశ్చర్యపడ్డారు ఒకేసారి. Everyone was surprised at once. కానీ మరియకేం ఎప్పటికి భయమే. But Mary Magdalene was frightened. అయ్యో ఏమైపోయిందో సమాధి, యేసు ప్రభు ఏమైపోయిందో, 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 ఏమైపోయిందో. కలవరం, భయం.
She was frightened and worried. ఆందోళన. She was worried. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, అవును, ఇక్కడ దేవుని వాక్యం రాయి పొర్లించబడి ఉంట వారు చూచారు. they have seen that the stone was put ఆ away. రాయి చాలా పెద్దది. The stone was a large one. అది ఎవరు తీయలేరు, చాలా కష్టం. So no one can take that stone. కానీ దేవుని దూతలు వచ్చి ఆ రాయిని తొలగించారు. ప్రియమైన The దేవుని angel of God as came and rolled away the stone. అవును, ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. ఇదిగో మరి అప్పుడు వారు ఆ సమాధిలో ప్రవేశించారు. They have entered into the tomb. తెల్లని నిలువిటంగిలు ధరించుకున్న ఒక పరచువాడు కుడి వైపున కూర్చున్నట చూచి మిక్కిలి కలవరపడ్డారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. They have seen the man sitting with a white garment in the right hand, and అందుకు they were అతడు worried. ఏమంటున్నాడు? Then what he said, కలవరపడకుడి, do not be alarmed, భయపడకుడి, do not be afraid, ఆందోళన చెందకుడి. do not be worried. సిలువ వేయబడిన నజరేయుడగు యేసు Jesus of Nazareth, who was crucified, మీరు వెతుకుచున్నారు, you are seeking for him. ఆయన ఇక్కడ లేడండి. He is not here. ఈ సమాధుల్లో ఉండే దేవుడు కాదాయన. He is not God. He is not a God who stays in the tomb. ఆయన సజీవుడైన దేవుడు. He is a living God. ఆయన లేచిన దేవుడు. He is a God who has ఆయన risen. నా కొరకు లేచాడు. For my sake he has ఆయన risen. నీ కొరకు లేచాడు. For your sake he has ఆయన risen. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుని కొరకు లేచిన For the దేవుడు. man who is in the world, he has risen for హల్లెలూయా, everyone. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకోసానికే మార్కు 16:9-11 వచనంలో చూసినట్లయితే, If you see Gospel of Mark chapter 16 verse 9 and 11, ఆయన లేచి ఉన్నాడు. he was risen. చూడండి, ఆయన ఉంచిన స్థలం చూడండి. Look where the place where we put him. ఆయన ఉంచిన స్థలం మేము చూశాము. We have seen that place. ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of మేము God. చక్కగా దేవుని స్తుతించాం. We praise the Lord there. అక్కడ పాటలు పాడాం. We have sing a songs మేము there. కృతజ్ఞతా స్తుతులు చెల్లించాం. We have given thanksgiving to మేము him. పాటలు పాడాం. We have sing hymns మేము there. దేవుని వాక్యం బోధించాను. We have preached the word of God there. అక్కడ ప్రభు యొక్క సంస్కారంలో మేము పాల్గొందాం. We have participated in the sacrament of God. అక్కడ ప్రభు శరీరాన్ని మేము తిన్నాం. We have received the body of Christ ఆయన there. రక్తం మేము తాగాం. We have drank his blood there. ఆయన నడిచిన ప్రతి అడుగులో మేము నడుచుకుంటా దేవుని మహిమపరిచాం. We have glorified the God walking in the footstep of Jesus there. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, He is the God who died and risen. ఆయన సజీవుడైన దేవుడు. He is a living God. మనం నమ్మాలి. We have to believe. అవును, మనం నమ్మాలి. We have to believe. ఆ స్త్రీలు ఏం చేశారంటే What women did, ఆశ్చర్యపడ్డారు. they were surprised. ఆశ్చర్యంతో నిండిపోయారు. They were filled with a surprise. వారు భయపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, They were frightened, my dear children of God. అవును మా దేవుని బిడ్డలారా, Yes, my dear children of God. ఆయన ఎవరికి కనిపించాడు? To whom he was appeared, యేసు మగ్దలేన మరియకు మొదట కనిపించాడు. he appeared first to the Mary Magdalene. మగ్దలేన అనే ఊరు ఇప్పటికున్నది. Till now we can see the village మగ్దలేన అంటే Magdalene. పేరు, ఊరు పేరు, మరియ పేరు. It is the name of the village. మగ్దలేన ఊరు ఇప్పటికి నేను వెళ్ళాను. I went to the village Magdalene, ఆ మగ్దలేన మరియా. the Mary Magdalene. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God. అవును, ఆ తర్వాత ఎమ్మాయి గ్రామంలో ఉన్న శిష్యులకు కనిపించాడు. He have appeared to the disciples who were in ఆయన the village. ఆయన మారు రూపం గలవాడి వారికి ప్రత్యక్షమయ్యాడు. He was appeared to them. అవును, ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of వారు God. వెళ్ళి వారికి తక్కిన సంగతి తెలియజేశారు, కానీ వారు నమ్మలేదు. He preached them, but they did not believe him. అవును, ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of మనం God. నమ్మాలి. We have to believe. మనం నమ్మాలి. We must believe. మనం ఏం చేయాలట? What we have to do, మనము నమ్మిన మనము ఊరుకోవద్దు. the one who believed must not be simple. మనం ఏం చేయాలట? What we have to do, ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, we have to proclaim, my dear children of God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరు వెళ్ళి
ఆయన కంటే ముందుగా గలిలయోనికి వెళ్ళుచున్నాడని, before him they were going to Galilee. ఆయన మీతో చెప్పినట్లు మీరు అక్కడ ఆయన చూతురాని ఆయన శిష్యులతో పేతురుతో చెప్పుడనను. They said to Peter, as he said, you will see them. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. వారు భయపడినందుగా వారు ఎవరితో ఏం చెప్పలేకపోయారు. They were frightened, but they could not say it to anybody else. ఆదివారం తెల్లవారినప్పుడు When early morning and Sunday, యేసు ఎవరు కనిపించాడు? to whom Jesus appeared, తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనిపించాడు. he has appeared first to Mary Magdalene, from whom he had cast away 7 demons. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. అప్పుడు ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా వారు వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. The one who were weeping, she went them and she told them, ఆయన బ్రతికి ఉన్నాడని, he is living now. ఆమెకు కనబడి ఉన్నాడని He has appeared to her. వారు విని ఏం చేశారట? They heard, and what they did, నమ్మలేకపోయారు. they were unbelievable for them that మనం night. నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లలారా. We must believe, my dear children of God. దేవునికి స్తోత్రం. అందుకోసానికి లూకాసు 24 అధ్యాయం తర్వాత మీరు చదువుకోవచ్చు. Afterwards you can read the Gospel of Luke chapter 24. పరిశుద్ధ గ్రంథములో మనం ఏం చేయాలంటే సువార్త, దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ మనం విని చెప్పాలి. We have to proclaim the gospel of God to the people. అనేకులకు మనం వినిపించాలి. We have to make the people to listen to the gospel. ప్రజలందరూ విని తీరాలి సువార్త. All the people must listen to the ఇది మన gospel. కర్తవ్యం. It is our responsibility. ఆ స్త్రీలు ఏం చేశారు? What the women did, యేసు ప్రభు సువార్త ప్రకటించారు. Jesus Christ proclaimed the gospel. అమ్మా సేవకు పోతావంటే అమ్మ నేను పోను, అమ్మ నేను పోను, అమ్మ నేను పోను, అమ్మ నాకు భయం అవుతుంది, అమ్మ నేను పోను. హాస్పిటల్ పోతావా రోజు? పోతా రెడీ బ్యాగు రెడీ. ఆయన కాలుకు తీసుకుంటావా రోజు అంటే రోజే రెడీ టక్ 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 టక్. హాస్పిటల్ పోతావమ్మ అంటే రెడీ గృహకుడిగా పోతావంటే రెడీ. పెళ్ళి పోతావంటే రెడీ. పునాది కార్యక్రమం పోతావంటే రెడీ. సువార్తకు పోతాం, అమ్మో వాక్యం చెప్పాలా భయం వేస్తుంది, వాక్యం చెప్పాలా భయం వేస్తుంది, వాక్యం చెప్పాలా. సాక్ష్యం చెప్తామంటే భయమే. కులం ఏమనుకుంటారో, మతం ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో. నేనైతే అందరికి చెప్పేది యేసు ప్రభు దేవుడని. ఏంట్రా ఏం చేస్తున్నావు అని మా టీచర్ అడిగాను ఒకరు. నేను చెప్పాలా మరి ఏం చేస్తున్నా అంటే మరి ఛాన్స్ సేపు అవుతుంది అనేది. చెప్పరా ఏం చేశావు? ఈరోజు పొద్దున్నే లేచాను, యేసయ్యను చూశాను. ఊకో పిచ్చి వేదవా, నీకు కనిపిస్తాడా? వాక్యమే దేవుడు, పిచ్చిదానా అని నేను అన్నాను. నా మనసులో అనుకున్నాను నిజంగా పిచ్చిదానా అంటున్నాను అని చెప్పాను. లాజరు గురించి, ధనవంతుని గురించి చెప్పాను. ఓహో అట్లనా అని చెప్పాను. భలే ఉందే. పునరుద్ధానం గురించి చెప్పేది. మనం భయపడద్దు. వాక్యం చెప్తావా బాబు అంటే అమ్మ భయం అవుతుందయ్యా, అమ్మ భయం అవుతుంది. వాక్యం చెప్తావా చేయాలంటే అమ్మ భయం అవుతుంది, అమ్మ భయం అవుతుంది, అమ్మ భయం అవుతుంది, అమ్మ భయం. వాక్యం చెప్పాలంటే ప్రార్థన చేస్తావా మైక్ అమ్మో నాకు భయం వేస్తుంది ప్రార్థన చేయాలంటే. పాట పాడతావా అమ్మ నాకు భయం అవుతుంది, అమ్మో భయం 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 భయం. తిందందుకు భయం లేదు, కూల్ డ్రింక్ తగ్గదందుకు భయం లేదు, పిజ్జా తిందందుకు భయం లేదు, బర్గర్ తిందందుకు భయం లేదు, సినిమా పోతే భయం ఉండదు, ఎయిర్పోర్ట్ పోతే భయం ఉండదు, పెళ్ళికి పోతే భయం ఉండదు, లోకమంతా తిరిగేందుకు భయం లేదు. లోకమంతా తిరిగి వాక్యం చెప్పాలి మనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చెప్తావా? ఎంతమంది చెప్తారు ఇక్కడ? సిస్టర్స్ లేచిన పడండి. ఇకండి నేను వాక్యం ద్వారా నేను విని ఇక్కడ నాకు ధైర్యం వచ్చింది, నేను వాక్యం చెప్తాను. లేచిన పడండి. పిరికోలేనా మీరు? పిరికి పందలేనా? నేను వాక్యం ధైర్యంగా చెప్తాను అన్నోళ్ళు. పిరికి పందవేనా? అగో ఆనే గోపించుకుంటావా హాస్పిటల్ పోయి? ఇంకెవరు చెప్తారు వాక్యం ధైర్యంగా? లేచి నిలబడండి. పురుషులు ఎంతమంది చెప్తారు? లేచి నిలబడండి. భయపడేవాడు దేవుని సంబంధి కాదు. ఎవరు సంబంధి? సైతాను సంబంధి. నేను ఎరుషలేం పోయినప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నేను వాక్యం చెప్పి ప్రార్థన చేశాను వాళ్ళ కొరకు. నాకు ఇంగ్లీష్ అత్తనా అందరిని కూర్చుండబెట్టి ఇంకా మొత్తం వాక్యం చెప్తుండే. మాకేం భయం కాదు.
అంతటా వాక్యం చెప్పేది నేను. ఐస్ క్రీమ్ అమ్ముకుంటా వాక్యం చెప్పేది. ఒకసారి ఐస్ క్రీమ్ అమ్మేది. ఆ ఎండాకాలం కాళ్ళకు చెప్పులు ఉండేటి కాదు, ఏమో అవి కట్టుకునేది ఆకులు, మోతుకు చెట్ల ఆకులు కట్టుకొని ఐస్ క్రీమ్ ఏసై నమ్ముకోమ్మా పరలోకం పోతామమ్మా అనేది. అమ్మ వాళ్ళు మా నాన్న అనేది వాళ్ళు ఏమనుకుంటారు అంటే నోర్మి సైతాన్ అనుకునేది నా మనసులో. పైకంట మా నోర్మి అని భయం. తల్లిదండ్రి అంటే భయమే మాకు చిన్నప్పటి నుండి. మేము తల్లిదండ్రికి భయపడతాం, ఏ మాట చెప్పినా వింటాం. పెళ్ళి అంటే తెలియదు నాకు. మా నాన్న అన్నాడు, మా మేనమామ బిడ్డ ఈ టీచర్ వల్ల ఏమనేది, నా బిడ్డనిత్త పాలయ్యకు, నా బిడ్డనిత్త అనేది. వాళ్ళు బ్రాహ్మణ్స్. మా ముసలమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ వీళ్ళు ఎవరో చేసేటట్టే ఉన్నారు, నా అన్న బిడ్డని చేస్తే నాకు సేవ చేస్తుందని ఏం చేసింది, తీసుకొచ్చేసి తెల్లవారితే పూలు పనులు. నాకు పూలు పనులు అంటే తెలియదు, పెళ్ళి అంటే తెలియదు. వాళ్ళు వచ్చి నాకు కూర్చో అన్నాడు, మా నాన్న కూర్చున్నాను. టవల్ కప్పు అన్నాడు, కప్పేసిండు. 3,000 రూపాయలు వరకట్నం పెట్టారు. అరే ఇదేంటి పైసలు నాకు ఇస్తాను, నాకు తెలియదు కదా. మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. తెల్లారు 100 మంది 200 మంది భోజనాలు. ఇక అమ్మాయికి దండ అంటాను, చీర పెట్టు అంటే వాళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నారు. చీర, జాకెట్, పువ్వులు, పండ్లు, గాజులు, సీట్ డబ్బాలు, పెళ్ళి. ఇదేంటి మా టీచర్ పిలిచింది. టీచర్ నాకు ఇన్ని పైసలు పెట్టారు రాత్రని నేను నవ్వుతున్నాను. నాకేం తెలుసు పెళ్ళి అంటే అప్పుడు ఆ టీచర్ చెప్తున్నది ఇది 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 రానా అంటే అరే అమ్మో నాకు వద్దు అని చెప్పాను. మొన్న అమ్మాయి వచ్చేది, మా మేనమామ కూతురే, అప్పుడప్పుడు వస్తుంది. బాగున్నావా డాడీ అంటది. బాబా అనేది అంత ముందు, కానీ ఇప్పుడు అనదు, అయ్యా అంటది, డాడీ అని అంటది. పిల్లలతో చెప్తుంది, నేను ఆ డాడీని పెళ్లి చేసుకుంటుండ్రా, ఫస్ట్ ఆయనతోనే నాకు ప్రధానమైంది, పాల్ డాడీతోనే. కానీ యేసయ్య డాడీని పిలిచాడు, మంచిగా నాకు సంతోషం అని వస్తుంది. అప్పుడప్పుడు ప్రేయర్కి వచ్చి చాలామందిని కరుణాపురం తీసుకొస్తుంటా అంటది. చెప్తా అంటది అన్నట్టు, బాబా బయట వాళ్ళతో మా బావ అని చెప్తుంది, కానీ నా ముందు మాత్రం డాడీ అని పిలుస్తుంది, అయ్యా డాడీ అని పిలుస్తుంది. అంటే చెప్తున్నాను, వాక్యం చెప్పాలంటే భయపడద్దు. To preach the word of God, you must not be frightened. మా నాన్నకు నేను వాక్యం చెప్పేది, సుట్టా తాగద్దు నరకం పోతావు. I used to preach my father. అందరికి నేను వాక్యం చెప్పేవా. I used to preach word of God. ఐస్ క్రీమ్ పనిచేసే కాడ చెప్పేది. We are working the place. భీమారంలో అందరికి వాక్యం చెప్పేది. In Bhimaram I preached the word of God. గోడంలో పనిచేసేటప్పుడు చెప్పేది. While I was working the Godam, I స్టూడెంట్ ఇళ్ళలో వాకిలు ఊడ్చేటప్పుడు స్టూడెంట్ వచ్చాడట పోయిన వారం, కాళ్ళు గడిగినప్పుడు ఆయన ఏడుస్తూ ఏమన్నాడంటే తెలుసా, అప్పుడు మా గిన్నెలు గడిగావు, ఇప్పుడు ఇలా కాళ్ళు కూడా గడుగుతున్నావు, అప్పటికిప్పటికి ఏం మారలేదా డాడీ అంటున్నాడు. మేము తిన్న ప్లేట్లన్నీ మీరు గడిగారు తెలుసా అంటే అవును బాబు అని చెప్పాను. ఏడుతాను, మీకు ఎంతో తగ్గింపు, ఇప్పటికైనా పాదాలు గడు, అప్పుడు మాకు సువార్త చెప్పావు. మేము నవ్వేది ఎగతాళి చేసేది లోపల మనసులో, కానీ దేవుడు మమ్మల్ని అందరినీ నీ సువార్త మార్చింది. మనం చెప్పాలి, చెప్పకుండా భయపడద్దు. ఏమని చెప్పాలి, యేసు ప్రభు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నా కోసం నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిండు. ఆయన ఈ లోకానికి రాబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో కులం ఏమనుకుంటుందో అని భయపడద్దు, మతం మనుషులు ఏమనుకుంటారో, సువార్తను మనం ప్రకటించాలి. We have to proclaim the gospel of God. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందుకోసానికే మనం వెళ్ళాలి, That's why we have to go. మనం ప్రకటించాలి. We have to proclaim దేవుని వాక్యాన్ని ప్రజలందరూ వినాలి. the word of God. All the people must listen to the చిన్న word of చిన్న God. మాటలు, దేవుని మాటలు మనం చెప్పవచ్చు. We can say small words of God. ప్రసంగం చేయమంటే భయమైతుంది అని వణకొద్దు. You must not be frightened to preach the word of God. అస్సలు భయపడద్దు. Must not be frightened. మనం ధైర్యంగా ఉండాలి. We must be courageous. చెప్పాలి అంతే, భయం మనకు ఏం భయం లేదు. భయపడద్దు అసలు. నేను అస్సలు భయపడా. ఒకసారి వాక్యం చెప్తానే బాంబు పట్టుకొని వచ్చాను నా మీదకి. ప్రార్థన చేశాను, బాంబు ఆగిపోయింది. వాక్యం చెప్తాంటే కొట్టారు అక్కడ రాళ్లతో. కోరుట్ల అనే ప్రాంతం, మెట్టిపల్లి కోరుట్ల 600 మంది రాళ్ళు అందుకొని చంపుతున్నారు.
అప్పటిదాకా పాట పాడిన వాళ్ళు సపర్లు కొట్టారు, కందర్లు కొట్టిన వాళ్ళు ఏమని నే పాడేదా, ఎట్లు నేను జీవించదా, రక్తం గార్చిన రక్షకుడా, రంపాలై కోసిన మేము దేవుని నిడిచిపెట్టమని వాళ్ళందరికి రంపాలు. నాతో పాటు 10 మంది వాలంటీర్స్, 50 మంది ఉండే వాలంటీర్స్, వాళ్ళంతా స్టేజ్ చుట్టూ ఏడుతున్నారు మోకాళ్ళ మీద, బో 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 అని. మొన్ననే చనిపోయింది రూతమ్మ, మా వాలంటీర్ పాపం, మొన్ననే చనిపోయింది. ఏడ్చాను నేను బాగా, మొన్ననే చనిపోయింది సుగుణమ్మ, రూతమ్మ. పాత వాళ్ళందరూ చచ్చిపోతా అంటే బాధ అనిపిస్తుంది అని ఆ వాలంటీర్ అంటే, అయ్యా బాధపడుతున్నావా అంటే, మా బాధ ఏముందమ్మా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పాను. కలిసి ఉన్నది కనుక బాధ కొద్దిసేపు ఉంటుంది, కన్నీళ్ళు వచ్చినాయి, కానీ చనిపోం కదా ఆమె కోసం. ఎందుకంటే క్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగి లేచిండు. హల్లెలూయా. Hallelujah. విశ్వాసం మనకు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. We must have faith, my dear. విశ్వాసం మనకు ఉండాలి. We must have a faith. మనము ఏం చేయాలంట, దేవుని వాక్యం వినాలి, We have to listen to the word of God. విశ్వసించాలి. We must have a faith in it. ఏం చేయాలి, మూడోది The third thing, what we have to వెళ్ళాలి. do. We have to go. ఏం చేయాలట, What we have to do. ఊరుకోవద్దు, విన్నది హృదయంలో ఉన్నది ఇతరులకు ప్రకటించాలి. The one who listened and you are to proclaim to the other. 1000 మంది ఉంటేనే గొప్ప కాదు, If you have 1000 people listening ఇద్దరికి to that, చెప్పినా గొప్పే, even if you proclaim to the two ఒక్కరికి people, చెప్పినా గొప్పే. even if you preach to the one person, ఎంతమంది చెప్తారు చేతులు ఎత్తండి. how many of you will preach? Raise up your hands. భయపడద్దమ్మా, ఒక్కరికి చెప్పినా గొప్పే. 1,00,000 మందికి ప్రసంగం చెప్తే అబ్బా ఆయన గొప్పోడు కాదు. ఒక్కరికి ప్రసంగం చేసిన మనం గొప్ప దేవుని మహింపరిచినట్టే, గొప్ప సేవే. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన గురించి చెప్పొద్దు, We must not say about ourselves. మనల్ని మనం గొప్ప చెప్పొద్దు. మన కోసం We must not boast ourselves. మన గొప్పతనాన్ని ఎప్పుడు చెప్పుకోవద్దు. We must not say about our greatness. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పాలి. We have to speak about the greatness of Jesus దేవునికి Christ. స్తోత్రం కలుగును గాక. Praise the Lord. అందుకోసానికి సువార్త ప్రకటనలో విశ్వాసులందరూ భాగ్యశాములుగా జీవించాలి. All the faithful must be the partakers in the proclamation of gospel. రక్షణ పొందిన మనమంతా, All those we saved, బాప్తిసం పొందిన మనమంతా, although we were baptized, ఇదిగో క్రీస్తును నిరాకరించద్దు. we must not reject Christ. నువ్వు నమ్మావు, బాప్తిసం పొందావు, You are believed and taken నువ్వు ప్రభు baptized. శరీరం తినాలి తప్పకుండా. Surely you have to eat the body of Christ. నువ్వు సంస్కారంలో పాల్గొనాలి, You must take part in the sacraments. నువ్వు సంఘములో నిలబడాలి. You must stand in the church. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు ప్రతిదినం బైబిల్ చదవాలి. Every day you have to read the word of God. నువ్వు ప్రభు శరీరం తిన్నావు, ఆయన రక్తం తాగుతున్నావు, బాప్తిసం తీసుకున్నా, నువ్వు ప్రతిదినం స్తుతి ఆరాధన చేయాలి. The one who baptized and taking the body of Christ, you have to praise the పాటలు Lord పాడుకోవాలి. every నువ్వు day. Every day you have to sing a hymn వాక్యం for Him. కంపల్సరీ చదవాలి. Surely you have to read the word of నీవు God. నీ కుటుంబం భారం కలిగి ప్రార్థన చేయాలి. You and your family with a burdened heart, you have to pray to the Lord. మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండేది. Every day we used to have a family prayer. మా నాన్న తాగి రాపోయేది ప్రార్థనకు. Sometimes my father did not come to the prayer of నేను family. అనేది మా అమ్మతో చెప్పేది, అమ్మ ఆయన తాగని కానీ మనం చేసుకుందామా, ఆయన ఏమన్నా చేసుకొని కానీ మనం చేయవలసిన బాధ్యత మనం చేయాలి. ఎవరు వచ్చినా రాకున్నా 7:30 అయిందంటే మేము కంపల్సరీ మోకాల మీద ఉండవలసిందే. Every day at 7:30 we used to kneel down and pray. Whoever comes or not come. నేను కూర్చొని ఒకవేళ అందరు భోజనం చేసినాక చేద్దామంటే, భోజనం చేసినాక ఆ పక్కింటోళ్ళు వచ్చేది, ఈ పక్కింటోళ్ళు వచ్చేది, ఆ ఇంటి ముందోళ్ళు వచ్చేది, అందరం కూర్చొని హల్లెలూయా చెప్తాంటే మా నాన్న కూడా వచ్చేది మెల్లగా. All the people around our houses used to come to the prayer. With them my father used to ఆయనతో come. ముచ్చట పెట్టోళ్ళు ఎవరు లేరు కదా. There is no one to talk to him. ఇక కూర్చొని చక్కగా ఒక 3 పాటలు పాడి ఒక వాక్యం చదివి మంచి అందరం ప్రార్థన చేస్తే వాళ్ళకి 10:30 అయ్యేది. ఎవరు ఎక్కడో అక్కడ పండుకునేవారు. Till 10:30 we used to pray, and after that we used to go to sleep. అందరు పడుకోగానే నేను చక్కగా ప్రార్థన చేసేవాడిని. I used to pray. మనం అందుకోసానికి ప్రియమైన దేవుని పిల్లలారా, That's why, my dear children of God, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే, if you see Gospel of John chapter 3 verse 36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. the one who have a believe in Son, they will have a everlasting life. మనకు విశ్వాసం ఉండాలమ్మా. We must have a faith. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. Nothing is permanent in this world. ఇదిగో అందుకోసానికి కుమారుని
కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు, కానీ The one who do not obey the Son will not see the దేవుని life. ఉగ్రత వాని మీద నిలిచి ఉంటదని వాక్యములు ఉన్నది. The word of God will be on him, the word of God says. అవును నా ప్రియమైన దేవుని పిల్లలారా, Yes, my dear children of God. దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది? What does the word of God say? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మనం We have to believe in Christ. మనం విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యంలో ఉంటాం. If you have a faith in him, we will be in మనం heaven. విధేయులమైతాం. We will be obeyed. అందుకోసానికే ఫస్ట్ ఆదివారం ఇక్కడ ప్రభు భోజనం ఉంటుంది. Every first Sunday will have a. తర్వాత ఫస్ట్ బుధవారం కూడా ప్రభు భోజనం ఉంటుంది. Every first Wednesday we will have a communion of God. ఫస్ట్ బుధవారం ఫస్ట్ ఆదివారం ఇక్కడ ప్రభు భోజనం The ఉంటుంది. first Sunday and first Wednesday will have a holy communion here. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? How many were baptized? చేతులెత్తండి. మీరంతా మరి ప్రభు భోజనం తింటున్నారా? తినకుంటే సచ్చినోళ్ళతో సమానం. రోజు బువ్వ తింటున్నాం, కూర వేసుకొని మంచిగా. ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు? చేయొద్దండి, లేచి నిలబడండి, ఉండి కూర్చోండి. ఎంతమందికి తీసుకోవాలని ఆశ ఉంది? లేచి నిలబడండి, ప్రార్థన చేస్తా. నేను తీసుకుంటా అయ్యగారు, నాకు ఆశ ఉంది అంటే లేవాలే. నమ్మి బాప్తిసం పొందువానికి రక్షణ. పెళ్ళెప్పుడు తీసుకుంటే తప్పు. చాలామందికి ఏంది, పెళ్ళెప్పుడే తీసుకోవాలి. నువ్వు తీసుకుంటావమ్మా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది తీసుకుంటారు? ఈరోజు అంటే ఈరోజు కాదు, శుక్రవారం బాప్తిసాలు ఇస్తారు కనుక తీసుకుంటే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నవారు, యేసు సాక్షిగా జీవించిన వారమైతాం. తీసుకోవాలమ్మా, భయపడద్దు. పెళ్ళి ఎప్పుడు తీసుకుందాం అంతే, పెళ్ళి అయిపోయినాక తీసుకుందాంలే, ఉద్యోగం అయిపోయినాక తీసుకుందాంలే. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కూర్చోండి, మీరు తర్వాత కలవండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసానికే వాక్యంలో ఏమున్నదంటే దేవుని యందు మరి అందుకోసానికే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని The one who do not believe, obey the Son. దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, The word of God remains on him. ప్రియమైన దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? What does the word of God says? దేవుని వాక్యం ఈ విధంగా మనం మరి ఇదిగో మార్క్స్ వార్త 16వ అధ్యాయం 19-20 మీరు చదువుకోవచ్చు. You can read the word of God from Gospel of Mark chapter 19 and verse 20. మనం విశ్వసించాలి. We must believe. మనం యేసు ప్రభును హృదయంలో చేర్చుకోవాలి. We have to receive Christ into our heart. విశ్వసించిన వారు ప్రతిదినం ఎక్కడ కూర్చున్నారు? The one who believed, where did they sit? దేవాలయంలో కూర్చున్నారు. They have sat in the రొట్టె temple. విరిచారు. They have broken the bread. వాళ్ళు ఇంటింట సువార్త ప్రకటించారు. They proclaim the gospel at every home. అప్పుడు ఇంటింట సువార్త ఉండే మా చిన్నప్పుడు. At our ప్రియమైన దేవుని పిల్లారా, my dear children of God. అందుకోసానికే యేసు ప్రభు మరి 19-20 వచ్చి యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. Jesus was taken up to తండ్రి heaven కుడి పార్శ్వమున కూర్చున్నాడు and sat down at the right hand of God. ఆయన శిష్యులు సువార్త సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి పూనుకున్నారు. His disciples preached everywhere the మనం gospel of సువార్తను God. ప్రకటించాలి. We must proclaim the gospel of God. ఎవరైనా దేవుని సేవకు సమర్పించుకున్నారా? Is anyone offered yourself to the God? నేను సమర్పించుకోవాలన్న వాళ్ళు ఉంటే చేయి పైకెత్తు. If you want to serve the Lord, నేను raise up your సేవకు hand. సమర్పించుకుంటాను అయ్యగారు అంటే నువ్వు చేయి పైకెత్తవచ్చు. I want to serve the Lord. If you offer yourself, raise up your hand. దేవుని పిల్లలారా, My dear children of God, ప్రార్థన చేసుకునే ముందు before we pray, మిగతా భాగం వచ్చే వారం మనం ఇదిగో మరి చెప్పుకోవచ్చు. మనం సువార్త చెప్పిన వెంటనే సువార్త ప్రకటించినప్పుడు దేవుడు సూచక్రియలు ఇదిగో జరిగిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, when we proclaim the gospel of God, He will accompanying us with the signs. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ అద్భుతాల వైపే చూస్తున్నారు. Many people are looking at the miracles. సువార్త వద్దు వాళ్ళకు. They do not want the గొప్ప gospel. కార్యం కాదు, గొప్ప కార్యం, అద్భుతాలు ఎట్లయినా జరిగించే దేవుడు ఉన్నాడు. They wanted to all the miracles. ఆయన మన కొరకు చనిపోయి తిరిగిడమే గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. So great miracle is that He died and raised for us. అద్భుతాలు అంటేనే పరిగెత్తుతున్నారు.
For miracles they would run. జోకుల ప్రసంగాలు ఎంబడే పరిగెత్తున్నారు. For the funny messages. పిట్టే కథలే మనుషులకు కావాలి. They wanted the stories. ఈ రోజుల్లో ఖండించి బోధించే వారు చాలా తక్కువ ఉన్నారు. There are many people very less preaching with a condemnation. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God. పౌలు ఏమన్నాడు చూశావా? What Paul said, you know. ఇదిగో నేను యేసు క్రీస్తునందు అనగా మరి మొదటి కొరింథీ 2:2 నేను యేసు క్రీస్తు అనగా సిలువబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుదునని నిశ్చయించుకుంటే, అంటే సిలువ యందు అతిశయపడుచున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనము అందుకోసానికే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుని యందు అతిశయపడాలి. We must be joyed and overjoyed in God. మనం ప్రకటించేది ఎవరట? Whom we are proclaiming. యేసు ప్రభును ప్రకటించాలి. We must proclaim Jesus Christ. ఆయన మరణం గురించి, For his death. ఆయన పునరుద్ధానం గురించి సువార్త ప్రకటించాలి. About his resurrection we have to proclaim. మనం ప్రకటించేది ఎవరినట? Whom we are proclaiming. మన గొప్పతనాన్ని ప్రకటించద్దు. We must not proclaim our greatness. క్రీస్తునే ప్రకటించాలి. We must proclaim the Christ. అపోస్తలులు ఎవరిని ప్రకటించారు? Apostle whom they have proclaimed. క్రీస్తును ప్రకటించారు. They have proclaimed the Christ. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God. యేసు మరణ పునరుద్ధానాలు అనగా ఆయన సిలువ మీద చేసిన కార్యము మనము సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, We must proclaim his death on the cross and the gospel and his resurrection. మనం సువార్త ప్రకటించినప్పుడు ఏమొస్తాయి? When we proclaim the gospel, what will come? అభ్యంతరాలు వస్తాయి, They will reject. ఆటంకాలు వస్తాయి. We'll have to face obstacles. ఇవన్నీ మన జీవితంలో ఎన్నొచ్చినా కూడా, Even though whatever comes in our life, మనం ఆయన పని చేయాలి. we must do his work. హల్లెలూయా. Hallelujah. ఏయ్ పిల్లలు కూర్చోండి. హల్లెలూయా. Hallelujah. నేను సువార్త ప్రకటించినప్పుడు నాకు ఎన్నో అభ్యంతరాలే. When I was proclaiming the gospel, many were rejected. దేవుడు ఒక గ్రామానికి పొమ్మన్నాడు. God told me to go to one village. గండి రామారం పోయాను. I went to Gandhi Ramaram. అప్పుడు నాకు చెప్పులు లేవు సరిగా. I have no slippers for ఒక్క డ్రెస్ ఏ ఉన్నది. I have only one dress. ఒకే చెద్దరు ఉన్నది. I have only one bed ఒక sheet. ప్లేట్, ఒక గ్లాసు. I have one plate and glass. పైసలు లేవు. I do not have any నాకు money. నెలకు 300 రూపాయలు విజయ్ కుమార్ ఫాదర్ జీతం ఇచ్చేవారు. I used to get a salary of 300 rupees per month. నేను వార్డెన్ పని చేసినప్పుడు I used to work as a warden in the college. అందులో 200 రూపాయలు మరి లూర్ది మేర దగ్గర 200 రూపాయలు చిట్టేసేవాడిని. I used to pay 200 rupees. మనం కూర్చున్న భూమి అంతా ఆ పైసలే. మీరు కూర్చున్న భూమి అంతా నేను కష్టపడి సంపాదించుకుందే యేసునామములో. చిట్టీలు వేసుకొని చచ్చిపోయిన రూతమ్మ నాకు 5,000 రూపాయలు ఇచ్చారు. ఈ భూమి కొనుక్కుంటున్నా అంటే, బట్టలు తెచ్చుకోయా అంటే బట్టలు వద్దమ్మా అంటే బట్టలు తెచ్చుకోమంటే దాచి పెట్టుకున్నాను. ఆ రూతమ్మ ఇచ్చేది. ప్రకాష్ వాళ్ళ నాన్న బట్టలు తెచ్చుకోమని ఇచ్చేది. చాలామంది వాలంటీర్లు అప్పుడు ఉన్న వాలంటీర్లు బట్టలు తెచ్చుకోమని ఇచ్చేది, పనులు తెచ్చుకోమని ఇచ్చేది. తర్వాత ఫాదర్ ఇచ్చిన పైసలు అవి ఇవన్నీ చిట్టీలు వేసుకొని 4 ఎకరాల 13.5 గుంటలు అక్కడ కొన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గ్రామాలకు వెళ్ళేవాడిని. జోల ఉండే సంచి జోల, అందులో ఒక బైబుల్ ఉండేది. ఒక బైబుల్, ఒక పాటల బుక్ కంపల్సరీ. నా ఆస్తి అది వేసుకొని గండి రామారం దాకా నడుచుకుంటూ పోయాను. నేను నడుచుకుంటూ పోయాను. కాళ్ళు వాసిపోయాయి, పొక్కులు వచ్చాయి. ఏసై ఎవరో తెలుసా, ఏసై అని పాట పాడాను. సైతాన్ గారు నవ్వుతున్నాడు. నువ్వే ఒక్కనే పిచ్చోన్లాగా పాటలు పాడుకుంటున్నావు, ఎవరు వినరు నీ వాక్యం, పో. అంత దూరం నడుచుకుంటూ వచ్చావు. కరుణాపురం నుండి గండి రామారం వరకు నడుచుకుంటూ పోయాం. ఇప్పటికేంది, ఇంటి ముందే కారు ఉండాలి, ఏసీ ఉండాలి. అబ్బో ఏమి సుఖాలో. సువార్తకు పోవాలంటే కష్టం, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు పోవాలా, ఇక తప్పదా, ఇక నన్ను బొమ్మంటాను. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానా, పోతురా గంటన్నర
కూర్చొని పెట్టిన గంటనారా పోయేటాలకు వాళ్ళ విశ్వాసాలు వెళ్ళిపో. మేము అంత దూరం నడుచుకుంటూ పోతే సైతాన్ గాడు నా సువార్త ఎవరు వినకుండా చెప్తే ఏ ఊరు ఆ తండ చుట్టూ తిరిగాను, 7 సార్లు తిరిగాను. దేవునికి స్తోత్రం. దేవా ఈ గ్రామాన్ని నాకు అప్పచెప్తున్నందుకు వందనాలని చెప్పాను. ఈ గ్రామం చుట్టూన్న సాతాను కంచె ఏ శ్రమలో పడిపోనుగాక అని చెప్పాను. హల్లెలూయా. ఒక్క ముసలైన బియా అనుకుంటూ వచ్చాడు. అని చెప్పాను. ఏందంటే ఏంది ఒక్కనవే తిరుగుతున్నావు, ఏమో చదువుతున్నావు అంటే, ఎవరో తెలుసా యేసయ్య చెప్పుతా నేడు వినవయ్యా. యేసయ్యనా? మాదిగోల దేవుడు అన్నాడు. కాదు కాదు కాదు, అందరికి మీరేంటి వాళ్ళు అంటే, మేము లంబడోళ్ళం మాకు చెప్పొద్దంటే మేము కూడా లంబడోళ్ళం అన్నాడు. మా ఇంటికి పోదాంప అన్నాడు. మరి చెప్పు, మేము కూడా లమ్మ, మీది మాది ఒక కులం, నడువు. నువ్వు మాదిగా దేవుణ్ణి ఎందుకు పట్టుకున్నావు అంటే, నా సాక్ష్యం చెప్పినాక ప్రార్థన చేస్తే వాళ్ళ భార్యలో ఉన్న దురాత్మ కాలిపోయింది. ఆమెకు వాక్యం చెప్పి ప్రార్థన చేసినాక గొప్ప కార్యం జరిగింది. ఆమెలో ఉన్న దుష్ట శక్తులు కాలిపోయినాయి. తండ అంతా పరిగెత్తుకొని వచ్చారు. 30 మంది వచ్చారు. చక్కటి వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. అక్కడ ఒక మంత్రగాని దగ్గరికి ఎవరు పోవట్లేగా. వాడు నా మీద పగబట్టాడు. ఓహో పాలయ్య వచ్చిపోయిండు, నా దగ్గర ఈ గ్రామంలో ఇవ్వాలి రావట్లే. ఈ అందరు కరుణాపురం వస్తున్నారు, ఆ చుట్టుపక్కల గ్రామాలు. పాలయ్యను చంపితే పీడ పోతుందని ఏం చేశారు తెలుసా? 4 గొడ్డన్లు కత్తులు పట్టుకొని వచ్చారు. నా చుట్టూ తిరుగుతున్నారు. దేవానికి వందనాలయ్యా అని చెప్పాను. నువ్వు చెప్తావా? గొడ్డన్లు పట్టుకొని వస్తే దేవానికి వందనాలు ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. పాటలు బాగా పాడతారు. ఇక్కడ గొడ్డన్లు లేవు కనుక చేతులు ఎత్తాను. మీరు గొడ్డన్లు పట్టుకొని వస్తే ఎంతమంది కూర్చుంటారో సుత్తా. ఎవరన్నా పట్టుకొని రమ్మని ఒక పాస్టర్ నాలాగా ప్రసంగం చేశాడు. అందరూ భాషలు మాట్లాడి చప్పట్లు కొట్టి అందరం చచ్చిపోతామని చేతులు ఎత్తాడు. ఇక 4 టుపాకులు పట్టుకున్న రాగానే అందరు దొరికింది. మీరెవరన్నా ఈడ పాటలు పాడినా, ప్రార్థన చేసినా, బైబుల్ పట్టుకున్నా మేము అందరం చంపేస్తాం, ఎవరుంటారో దేవుని కొరకు చచ్చిపోయేటోళ్ళు ఉండండి కాల్చి పడేస్తామంటే అందరు పేర్లు. ఆ పాస్టర్ ఒక్కడే మిగిలాడు. వాళ్ళు టుపాకులు విడిచిపెట్టిండ్రు. అందరు ఇట్లా అండని ముసుగులు తీసేసి మేము ఎవరం సంఘ పెద్దలం 4 పాస్టర్ ఎట్లా చేసిండు, మీలో ఎంతమంది ఉంటారా అని విశ్వాసాన్ని పరీక్షించదందుకని చెప్పాడు. అందరూ అప్పుడు అంటే మనిషి చూడు, నటన, ఆశాజీవి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరుగెత్తుకొని 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 గొడ్డన్లు పట్టుకొని వచ్చారు, కత్తులు పట్టుకొని. మా తాతయ్య ఉండే పురుషోత్తం భీమారం, ఆ తాతయ్య బీపీ పెరిగింది ఫుల్లు. పానం ఎంత అట్లా అవుతుంది. మా మనమాడు ఇంటికి పోదాంపా, మన ఊరికి మనం పోదాంపా, మా ఇంటికి పోదాంపా. నేను రానని చెప్పాను. జోసఫ్ ప్రభాకర్ పాస్టర్ వాళ్ళ అమ్ముండే, ఆ ముసలమ్మ అన్నది మా ఇంటికి పోదాంపా అంటే, నేను ఎవరింటికి రాను, నాకేం కాదు, దేవుడు ఉన్నాడని 2 చేతులు ఆకాశం వైపు చాపాను. వెంకన్న నరసమ్మ కరుణాపురంలో ముసలమ్మ ఉండే, ఆమె ఏం చేసింది, ఇంటికి పోయింది, 2 కిలోల కారం పొడి, 3 కిలోల ఇసుక కలుపుకొని వచ్చింది. 3 రే మీరు పాలయ్య ఎంబడి పడండి, ఇగో ఇంట్లో విషం ఉన్నది, ఇదంతా మీ ముఖం మీద పోతాంది. అరే ఆగమ్మా అని చెప్పాను. ఆమె యేసుప్రభుని నమ్ముకోలే. నా బోధ ఇదేనమ్మా విన్నది, ఆగో అని చెప్పి ప్రార్థన చేశాను. వర్షం ఫుల్లు ప్రార్థన చేశాను. ఈ వర్షం మా మీద పడును కాక వాక్యం చెప్పి, మా మీద, వీళ్ళ మీద పడాలంటే వాళ్ళ మీద పడ్డాది. వాళ్ళు చూశారు. ప్రభు అందరం ప్రార్థన చేద్దాను, వాక్యం ధైర్యంగా బోధించి నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కత్తులు విడిచిపెట్టి వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు బాప్తిసం పొంది వాళ్ళు ప్రభు బిడ్డలయ్యారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమైందా? సువార్త ప్రకటించినప్పుడు when you proclaim the gospel, మన జీవితంలో చాలా
అవరోధాలు వస్తాయి, We have to face many శోధనలు obstacles. వస్తాయి, Many temptations will come. నిందలు బాగొస్తాయి. Blames will come. ఒక ఆమె ఏం చేసిందో తెలుసా? అది అయిపోయింది ప్రభు అని ప్రార్థన చేస్తే టీచర్ ఆమె మంచిగా తయారొచ్చి పాల్సన్ రాజు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని పెళ్లి కాడ కొట్టించిందమ్మా. అందరికి తెలుసు ఆమె కాజుపేటలో టీచర్ ఆమె. నేను భారము కలిగి ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. పెళ్ళే చేసుకుంటా అని చెప్పారుగా, రెడీ అయింది. ఈ అందరు చూసి అంటున్నారు, పెళ్లి కార్డు కొట్టించింది, ఫంక్షన్ హాల్ బుక్ చేసింది, 10 లక్షలు రెడీ చేసింది. ఇక శశిరేఖ అమ్మకు ఉర్సుల టీచర్ అంటే ఆమెకు చెప్పింది, పెళ్లి కార్డు ఆమెకు పంపింది. ఇదేంది పాలయ్యకు ఈ కర్రెగా మొట్టుకున్నది గిద్దొరికిందా? ఏజీ చాలా ఏజీమే కాదు, గీమెన్ చేసుకుంటాడా పాలయ్య? అయ్యో ఏందయ్యా పెళ్లి కార్డు ఇవ్వలేదు, గీమెన్ చేసుకుంటా. నాకు ఫోన్ చేసింది, నాకు తెలియదా ఏ పెళ్లి కార్డు ఎక్కడ అంటే, అయ్యో నీ పెళ్లి ఆట కాదు, నాకు చెప్పవా? మీ అమ్మ లాంటి దాన్ని కాదా? మేము ఇంత నలుగేయద్దా, ఇంత బంగారం పెట్టద్దా, ఇంకా లక్షలు కానుకలు ఏం లేకుండా ధనదాన్ని చేసుకుంటావా? అందరికి కార్డులు పంచింది, నా దగ్గరికి కార్డు వచ్చింది. నేను చూసుకో, ఇదేంది? ఓ అమ్మ ఏంది నువ్వు, ఈ కార్డు ఏంది, నీ పెళ్ళి ఏంది, నీ సంగతి ఏంది? లేదు దినాకరణ దగ్గర చెప్పారు ప్రవచనం, అక్కడ లెటర్ వచ్చిందని చెప్పారు. ఏదో చెప్పవచ్చు, నా పెళ్ళి నా కొరకు ప్రార్థన చేయంటే నీ పెళ్ళి అవుతుందని వాళ్ళు రాసిన సమాధానం లెటరు. అన్నంత మాత్రం పెళ్లి చేసుకోవాలని ఏమున్నదమ్మా? అమ్మ అంటానేవేంది, పెళ్ళమని విలువ అంటది. నువ్వు ఏసు నవ్వులో కాల్చి వేయించున్నానని చెప్పాను. గబా గబా గీక్కున్నది, కొరుక్కున్నది, ఎంటికలు ఇరబోసుకున్నది, పాలయ్య గిచ్చిండో అని చెప్తాను అందరితో. అరే అమ్మో నేను నన్ను టెస్ట్కి పంపిస్తా, నీకు తెలుస్తుంది అప్పుడు నీ కథ, నువ్వు నీ గోర్లా నా గోర్లా అని చెప్పాను. పేపర్కి ఇస్తా, మీడియా. ఇక శశిరేఖ అక్క ఏమన్నది, అమ్మ ఉన్నది ఏమన్నదంటే, దీన్ని చంపుతా నాన్న అన్నది. అమ్మ వద్దమ్మా, మనం ఎవరైనా చంపొద్దా అని చెప్పాను. దేవుడు ఈమెను క్షమించును గాక. ఆమె ఏంటన్నది, సేవకు వచ్చినా నాకు ఈ నిందెందుకు, నేనేం చేయకున్నా నన్ను నిందిస్తాను, నేను ఆల్ అవుట్ దాకా చచ్చిపోతా, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకొని చచ్చిపోతా, నాకు సేవ దేవదు అని అలగలేదు, పడుకోలేదు. యేసు నామములో నేను బంధిస్తున్నా అని చెప్పాను. వినలేదు. వాళ్ళ అమ్మకు చెప్పింది, అమ్మ నలుగయ్యాన్ని పట్టు శిరవునికి వచ్చింది. వాళ్ళ అమ్మ, నీ నలుగు పాడైపో, నువ్వు పాడైపోను, ఆయన నా కొడుకు అని పిలిచేదే బంగారయ్య కాదే పాలయ్య, నీకు ఆయనను పెళ్లి చేస్తానని దుర్మార్గురాలా. వాళ్ళ అమ్మ దిత్తే అది బాగా, వద్దు బుజ్జి, ఇది పాపమే. తమ్ముడు అక్క అక్క అని పిలిచేది నిన్ను, నీకేం పుట్టిందే, ఏం పోయే కాలం వచ్చిందే, అన్న అక్క అని పిలుచుకుంటోళ్ళు. ఏం కాదు, దేవుడు చెప్పిండు, నువ్వు చేయకుంటే ఫంక్షన్ హాల్ వాళ్ళ నాన్న, అరే ఇదేందే, ఏం పుట్టిందే నీకు? వాళ్ళ నాన్న బాగా తిట్టాడు, వద్దమ్మా ఇట్లాంటి తప్పు, క్యాన్సల్ చేయంటే వాళ్ళ మేనమామ దగ్గర పోయిందిగా. మంచి వేసింది 8 తులాల బంగారం, మంచి చీర కట్టుకున్నది, పెళ్ళి కార్డులు పట్టుకున్నది, మంచి ఔరా ట్రైన్లో కూర్చున్నది, బాగా ఉడకపోతుంది. ఎండాకాలం తీసుకొని డోర్ కూర్చొని నిలబడ్డ, డోర్ కాడ డోర్ వచ్చి కొడితే వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోలే, ఇద్దరు పోతాంది ఇక పెళ్లి కార్డులు పంచేద్దామని. అమ్మ తలకాయ బలిగి రక్తం అంతా గారి చచ్చిపోయిందమ్మా. దేవుడు చెప్పాడు, నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్తిల్లదు. వాళ్ళ అమ్మ బాగా ఏడ్చేది, వచ్చి తప్పైంది బిడ్డ, క్షమించు, నాకు విరోధంగా ఎవరు మాట్లాడినా అమ్మ నేను కాదు నాలో జీవించేది క్రీస్తమ్మ, నన్ను కాదు అన్నది. దైవజనుడు అంటే ఏదో ఆట బొమ్మ కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, My dear children of God, జీవితంలో మనకు వస్తాయి ఎన్నో. we have to face many things in our life. మనం ఏం చేయాలట? What we have to do? ఇదిగో మనం ఆయనకు మనం అప్పచెప్పుకోవాలి. We have to entrust ourselves to Him. ఆయన పని చేయాలి. We have to do His work. మనం ప్రార్థన చేయాలి. We have to pray. మనం ప్రార్థించుకుందాం. తలలు వంచండి. Let us pray. Bow down your heads. ఎందుకంటే సువార్త ప్రకటించే
బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. God has given you a responsibility of proclaiming the gospel. మనం యేసు ఇచ్చిన మహా ఆజ్ఞ ఏంటంటే, What is a great commandment given by పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు when the Holy Spirit comes upon మీరు you, దేవుని శక్తితో నింపబడతారు. you'll be filled with the power of భూమి God. అంతముల వరకు నా సాక్షులుగా జీవిస్తారు. Until the ends of the earth you will live as a యేసు witness to me. సాక్షులు మీరు. You are the witnesses of Jesus యేసును Christ. ప్రకటించే సాక్షులు. You are the witnesses of proclaiming కనిని the Jesus వినిని Christ. మాత్రమే మనం చెప్పాలి. Whatever we listen, see, we have to proclaim. మనము కనిని విని అనుభవించిన వాటిని అనేకులకు చెప్పాలి. Whatever we see and experience, whatever we have to ఇక్కడ ఉన్న proclaim. ప్రతి ఒక్క బిడ్డ దేవుని సాక్షిగా ఉండాలి. Everyone who is here must be the witness of ప్రతి God. క్రైస్తవుడు దేవుని సాక్షిగా ఉండాలి. Every Christian must be the witness of ప్రతి God. విశ్వాసి సాక్షిగా దేవుని సాక్షిగా ఉండాలి. Every faithful must live as a witness to నీ the God. సాక్ష్యం నీ ఇంటి నుండే బయలుదేరాలి. ఈ రోజు Your witness must be start from your home. ప్రార్థించుకుందాం. Let us pray. కృపా కనికరం కలిగిన దేవా, Most gracious God, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. we praise and adore your name, O Lord. నేను ఈ కంటి భయపడ ప్రభువా. Till from now I will not be నేను ఆయన frightened. సాక్షిగా జీవిస్తాన్న వారు చేయి The పైకెత్తండి. one who says I will live as a witness, raise up your hand. నేను ఆయన కొరకే బ్రతుకుతా. I will live for him. నేను ఆయన సాక్షిగా జీవిస్తా. I will live as his witness. ఈ లోకం అశాశ్వతమైనది. This world not permanent. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. God is loving us with an everlasting love. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He is loving us. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus is loving you. ఆయన నీలోనికి రాబోవచ్చు. He is going to come into you. ఆయన ఆత్మ నీలోనికి His రాబోవచ్చు. spirit is going to come into you. ఆయన సన్నిధి నీలోనికి His రాబోవచ్చు. presence is coming into you. ఆయన సహవాసం నీలోనికి రాబోవచ్చు. He is going to live with you. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకో. Today you pray. ప్రభువా నీ సాక్షిగా జీవిస్తాయా? Oh Lord, I will live as your నీ witness. సాక్షిగా జీవిస్తాయా? I will live as your witness. నేను దేవా నీ సాక్షిగా జీవిస్తా. I will live your witness, O God. అందుకో నేను ఈ కాటి స్వార్థ ప్రకటిస్తా ప్రభువా. From now I will proclaim your gospel, O God. ఎవరన్నా దేవునికి సమర్పించుకున్న వారు ఉంటే లేచి నిలబడు. If those who want to serve the Lord, stand up. నేను సంపూర్ణంగా దేవునికి సేవ చేస్తాను అంటే లేచి నిలబడు. If you have a desire to serve the Lord, stand up. పరిపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకుంటా అంటే లేచి నిలబడు. Completely, I wanted to offer myself to the Lord. If you నువ్వు ఆయన వైపు చూడు. look at him, యేసు వైపు చూడు. look at Jesus, యేసును చూడు. look at Jesus, యేసునందు విశ్వాసం ఉంచు. have a faith in Jesus. ఈ రోజు నుండి ప్రభువా నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను. From today onwards, I am offering my life to you, O God. అత్యంత కృపగల దేవా, Most gracious God, మీరు మా మధ్యలో నిలబడ్డారు ప్రభువా. you were standing among us. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువా. You are among us, O Lord. మా అందరితో ఇప్పటిదాకా మాట్లాడావు. Till now, you have spoken to us. రాజుగా ఈ లోకానికి రాబోవచ్చు. As a great king, you are going to come to నీ this world. రాకడ కొరకు బిడ్డలను సిద్ధపరచిన ఆయన. Lord, prepare these people for your coming. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చు ప్రభువా. Change everyone's life who is here, O Lord. పాపం నుండి విడిపించిన ఆయన. Deliver them from the sin. దురాత్మ శక్తుల్ని విడిపించిన From ఆయన. the devil's spirit, you deliver them. అపవాది కార్యముల నుండి విడిపించండి ప్రభువా. From the works of Satan, deliver them, O Lord. పెళ్లి అయితే లేదని బాధపడుచున్నారు. So you are suffering that you are not getting నా బిడ్డ married. పెళ్లి కావట్లని బాగా ఏడుస్తున్నారు. For your daughter's marriage, you are crying. నా కొడుకు పెళ్లి కావట్లని ఏడుస్తున్నారు. Your son marriage, you are crying. చాలా సంబంధాలు వచ్చిపోతున్నాయి. So many matches are coming and going. మనసులో నిద్ర పట్టట్లే. You are unable to sleep. గుండె బాగా కొట్టుకుంటున్నది. Your heartbeat is a more. గొంతు ఎండిపోతున్నది. Your throat is a. విశ్వాసంలో కొన్నిసార్లు దేవుడు కార్యం చేయట్లేని ఇదిగో సన్నగిల్లిపోతున్నది. Your faith is becoming less because God is not doing anything to you. లోకమంతా మమ్మల్ని దూషిస్తున్నారు కొడుకు పెళ్లి చేస్తలేరని. The whole world is hating me that I am not giving marriage to my లోకమంతా son. ఎన్ని సంబంధాలు చూసినా నా కొడుకు నచ్చట్లేయ్యా For many matches we are going, but my son is not ready to get అని married. చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. So ఇక్కడ. many parents were crying like నా that. బిడ్డ కూడా ఎన్ని సంబంధాలు నచ్చట్లేదని ఏడుస్తున్నారు. My బాగా. daughter is not taking matches. ఒకటే హృదయంలో వేదన ఉన్నది. You have a great suffering in your heart. ఏమి సమాధానం చెప్పాలి అందరు అడుగుతున్నారు. So many are asking what answer we must give. ప్రార్థనకు రాబుద్ది కావట్లే. I'm unable to come to the prayer. అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైంది అని అంటున్నారు. Everyone was questioning, you believed Christ, what happened? ఇదిగో తొందరగా మీ కుటుంబాల్లో కార్యం జరగబోవచ్చు. Very soon the God is going to make a miracle in your family. త్వరగా కావాలని ఏడుస్తున్నారు. You are crying for it to happen very soon. ఈ నెలలో
నెలలో నా కొడుకు పెళ్లి కావాలని ఏడుస్తున్నారు. You're crying that in this month నా my బిడ్డ పెళ్లి కావాలి ప్రభువా. your daughter's marriage. సంబంధాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయని ఏడుస్తున్నారు. The matches are ready. ఇదిగో ముందుకు పోవాలా వద్దా అని ఏడుస్తున్నారు. You are crying that whether to go forward మా or not. పిల్లల మనసు మార్చయ్యా అని ఏడుస్తున్నారు. You are crying to change the hearts of your children. 5 ఆడపిల్లలను ఏడుస్తున్నారు. The 5 girls were crying. 3 ఆడపిల్లల తండ్రిని ఏడుస్తున్నారు. You are adults, father of 3. 2 ఆడపిల్లల తండ్రిని ఏడుస్తున్నారు. You are a daughter of 2 children. 3 కొడుకులే నాకని ఏడుస్తున్నావు. You are crying that you have 3 ఇట్లా sons. పెళ్లిల కొరకు ఏడుస్తున్నారు. You are crying for the marriages of your kids. కుటుంబం అంతా బాప్తిసం తీసుకోవాలని ఏడుస్తున్నారు. You are crying that your whole family must be baptized. అప్పుల బాధ ఉన్నదని ఏడుస్తున్నారు చాలా మంది. For many are crying for the debt problem. కుటుంబంలో శాంతి సమాధానం లేదని ఏడుస్తున్నారు. For the peace of family you are crying. చాలా మందికి సంతానం లేదని Many ఏడుస్తున్నారు. are crying for the children. భర్త మారలేదని For ఏడుస్తున్నారు. the change of your husband you are మెడ crying. నొప్పి ఉన్నదని ఏడుస్తున్నారు. For neck pain. భుజం నొప్పి ఉన్నదని For ఏడుస్తున్నారు. shoulder pain. గొంతు వాపు ఉన్నదని ఏడుస్తున్నారు. The swelling of the throat. నరాల బలహీనత అని ఏడుస్తున్నారు. Nerves weakness. నిరుద్యోగం అని ఏడుస్తున్నారు. Jobless you are crying. మా పరమ తండ్రి, Our heavenly Father. నువ్వు సమాధిలో ఉన్న దేవుడో You కాదయ్యా. are not God who is in the నువ్వు throne. సజీవుడవు ప్రభువా. You are living నువ్వు God. చనిపోయి తిరిగి లేచిన You దేవుడవయ్యా. are the God who died and risen, O God. మీరందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. Pour out your spirit upon everyone, O Lord. కుమ్మరించండి ప్రభువా. Pour out your spirit, O Lord. కుమ్మరించండి నాయన. Pour out your spirit, O Lord. కుమ్మరించండి ప్రభువా. Pour out your spirit, O Lord. కుమ్మరించండి ప్రభువా. Pour out your spirit, O Lord. నీ పునరుద్ధాన శక్తిని నింపండి. Fill them with your power of resurrection. నీ ఆత్మను కుమ్మరించు నాయన. Pour out your spirit, O Lord. సాతాను బంధకాలను విడిపించండి. Deliver them from the bonds of వీరిలో Satan. ఉన్న పిరికితనం తొలగించండి. Take away the covetousness from them. వాక్యం చదవట్లే, You are not reading the word of God. కుటుంబ ఆరాధన చేసుకోవట్లే, There is no worship of family. బాగా సెల్ ఫోన్లను చూస్తున్నారు, You are looking at the mobile. బాగా సీరియల్స్ You are చూస్తున్నారు, watching the serials. వ్యర్థమైన మాటలు You are మాట్లాడుకుంటున్నారు. speaking useless words. ఆత్మ బలం లేదు, You are no strength of spirit. శరీరానుసారులు అయిపోయారు. You are following this world. యేసు స్వామి, Jesus Christ. ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రభువా, All those who heard the word of God, O నీ Lord, ఆత్మ బలం పొందుడే కృపను దయచేయండి. grant the grace to strengthen by the యేసు Spirit. నామమున అడుగుచున్నాము In the name of Jesus we ask, O Father. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah.